బ్రేకింగ్ న్యూస్ గోదావరి నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరటంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. శనివారం రాత్రి 9 గంటల సమయానికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో 13,16,221 క్యూసెక్కులుగా నమోదైంది. వరద ప్రవాహం గరిష్టంగా 15 లక్షల క్యూసెక్కుల వరకు చేరి ఆదివారం రాత్రి నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఏపీ ఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం స్వల్పంగా తగ్గి 54.3 అడుగుల వద్ద నిలకడగా కొనసాగుతోంది. కూనవరం వద్ద 21.40 మీటర్లు, పోలవరం వద్ద 13.19 మీటర్ల మేర గోదావరి ప్రవహిస్తోందని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పలు జాగ్రత్తలు సూచించారు. పొంగిపొర్లుతున్న వాగులు, కాజ్వేలను దాటే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. అలాగే స్నానాలు చేయడం, ఈత కొట్టడం లేదా చేపలు పట్టడం వంటి పనుల కోసం నదిలోకి వెళ్లడం అత్యంత ప్రమాదకరమని స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరమైన పక్షంలో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరారు.